everybody, a very good evening. Welcome to Vedanta Telugu channel. నా పేరు రమాదేవి. మీ అందరూ KRD మ్యామ్ అని కూడా పిలుస్తారు. నేను మీ ఫిజిక్స్ ఎడ్యుకేటర్ని. సో రైట్ నౌ ఈ వీడియోలో మనకి చాలా ఇంపార్టెంట్ అయిన జోసా కౌన్సిలింగ్ గురించి మాట్లాడతాను. అయితే ఇప్పటి నుంచి జోసా కౌన్సిలింగ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మ్యామ్? ఇంకా జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్, దాని తర్వాత రిజల్ట్స్, ఆ తర్వాత కదా జోసా కౌన్సిలింగ్ అంటే ఎస్. బట్ ఈలోగా ఎవరైనా డ్రాప్ తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలో కూడా ఉంటారు. అసలు నాకు వచ్చిన ర్యాంక్కి నాకు ఏ కాలేజెస్లో సీట్ వస్తుంది, ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే NITsలో ఏ బ్రాంచెస్లో వస్తుంది, కేటగిరీ ర్యాంక్ ఎలా చెక్ చేసుకోవాలి, అవి కూడా నేను ఈరోజు వీడియోలో చెప్తాను. మీకు ఈరోజు వీడియోలో జోసా కౌన్సిలింగ్ అండ్ CSAB అంటే ఏంటి, వాటిలో రౌండ్స్ ఎలా వెళ్తాయి, ఎలా పార్టిసిపేట్ చేయాలి, సీట్లు ఎలా వస్తాయి, ఈ ప్రాసెస్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కాకుండా మీకు వచ్చిన ర్యాంక్కి మీకు కాలేజెస్లో అసలు సీట్ వస్తుందా రాదా, వస్తే ఎలాంటి కాలేజెస్లో సీట్ వస్తుంది, ఇది కూడా ఎలా చెక్ చేసుకోవాలి, ఆ గైడెన్స్ కూడా ఇస్తానన్నమాట. మీరు గనక ఒకవేళ డ్రాప్ తీసుకోవాలి అనుకున్నా, లేదా మన వేదాంత లెర్నింగ్ సెంటర్స్లో అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే అన్ని సెంటర్స్లోనూ అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఈ నంబర్కి మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసి డైరెక్ట్గా మీరు అడ్మిషన్ వివరాలని తెలుసుకోవచ్చు. సరే, ఫస్ట్ థింగ్ అసలు జోసా కౌన్సిలింగ్ అంటే ఏంటి నేను మీకు చెప్తాను. ఓకే, సో జోసా కౌన్సిలింగ్ అనేది మన జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ ద్వారా ఎవరైతే క్వాలిఫై అవుతారో, మీ అందరికీ ఒక క్లారిటీ ఉండాలి. ఫస్ట్ థింగ్, మీరు జేఈ మెయిన్స్ క్లారిఫై చేసి ఒక మంచి పర్సంటైల్ ర్యాంక్ వస్తే మీకు NITs అండ్ IIITs, సెంట్రల్ IIITsలో సీట్ వస్తుంది. జేఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేయాలి IITsకి వెళ్ళాలంటే. సో IITsకి వెళ్ళాలి అంటే జేఈ మెయిన్స్ క్రాక్ చేయడంతో పాటు జేఈ అడ్వాన్స్డ్లో ఒక మంచి ర్యాంక్ తెచ్చుకోగలిగితే అప్పుడు IITsలో సీట్ వస్తుంది. లేదు జేఈ మెయిన్స్ వరకు మాత్రమే నేను కాన్సన్ట్రేట్ చేస్తాను అంటే మీకు NITs అండ్ IIITsలో సీట్ వస్తుంది అనమాట. సో జోసా కౌన్సిలింగ్ అంటే ఏంటి నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ గనక ఎవ్రీ ఇయర్ చూసుకుంటే మనకి 2020 నుంచి 2022 పోస్ట్ కోవిడ్ దగ్గర నుంచి మనకి నంబర్ చాలా పెరిగిపోయింది. 11 lakhs నుంచి 14 lakhs కన్సిస్టెంట్ గా పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు అనమాట. సో 2026లో 15,38,000 స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు. బట్ రాసింది మాత్రం 14 lakhs స్టూడెంట్స్ మాత్రమే ఎగ్జామ్ రాశారన్నమాట. అలాగే జేఈ మెయిన్స్ కట్ ఆఫ్స్ కూడా మీరు ఎవ్రీ ఇయర్ అబ్జర్వ్ చేసుకుంటే, ఈజంతా ఎందుకు చెప్తున్నారు మేడం అంటే మీ ర్యాంక్స్ ఎలా అనాలిసిస్ చేసుకోవాలి దీని మీద డిపెండ్ అవుతుంది అనమాట. 2020 నుంచి 2026కి చూడండి. 2020లో ఉన్నప్పుడు కట్ ఆఫ్ 88 CRL ర్యాంక్ అంటే ఏంటి, జనరల్ ఓపెన్ కేటగిరీ 88.4% దగ్గర కట్ ఆఫ్ అయితే 90, 93, 93.2, 93.1, 93.4 2026లో పేపర్లు టఫ్ గా వచ్చాయి. అయినా కూడా కట్ ఆఫ్లు అలాగే మెయింటైన్ అయ్యాయి. ఇంకా కట్ ఆఫ్ పెరిగింది. దీనిని బట్టి మీరు అర్థం చేసుకోవాలి పిల్లల ప్రిపరేషన్ లెవెల్స్ కూడా అంతే పెరుగుతున్నాయి అనమాట. మీరు అసలు 2024 పేపర్ని అబ్జర్వ్ చేసి 2026 పేపర్ని అబ్జర్వ్ చేస్తే 2026 పేపర్స్ ఆర్ టఫెస్ట్ పేపర్స్. అయినా కూడా కట్ ఆఫ్లు ఎక్కడ తగ్గలేదు చూడండి. కట్ ఆఫ్లు అలాగే మెయింటైన్ అయ్యాయి. CRL 93.4 దగ్గర కట్ అయితే జనరల్ EWS 82.4% దగ్గర కట్ అయింది. OBC NCL 80%. ప్రతి ఇయర్ కన్నా 80% పెరుగుతున్నాయి చూడండి. పర్సెంటైల్ కొంచెం పెరిగిందే కానీ తగ్గలేదు. వేరాస్ పేపర్స్ వర్ టఫ్. పేపర్స్ టఫ్ గా ఉన్నా కూడా కట్ ఆఫ్లు పెరిగాయి. SC వాళ్ళకి చూడండి 63.9%. వేరాస్ అంత హైయెస్ట్ కట్ ఆఫ్ ఎక్కడా లేదు, ఎవ్రీ ఇయర్ లేనే లేదు. ST వాళ్ళకి చూడండి, ST వాళ్ళకి 52%. ఇంకెక్కడ ఏ ఇయర్ లోనూ లేనంత కట్ ఆఫ్ పెరిగింది. అలాగే PWD వాళ్ళకి వచ్చేటప్పటికి 0.002. PWD వాళ్ళకి మీరు ఎగ్జామ్ రాస్తే చాలు, క్వాలిఫై అవ్వాల్సినంత అదేం లేదు. సో మీరు చాలా జాగ్రత్తగా, మీరు అలాగే మీ జూనియర్స్ కి కూడా చెప్పండి, పేపర్లు టఫ్ అవుతున్నాయి, అంతకంతా కాంపిటీషన్ కూడా పెరిగిపోతుంది, పిల్లల ప్రిపరేషన్ లెవెల్స్ సూపర్ గా పెరిగిపోతున్నాయి అనమాట. ఓకే, సో ఒకసారి 7 lakh టు ఈవెన్ 12 to 13 lakhs మీకు CRL ర్యాంక్ వస్తే నాకు NITలో సీట్ వస్తుందా? ఎస్, వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవేంటి అంటే NIT మిజోరాం, NIT శ్రీనగర్, NIT మణిపూర్, సిక్కిం. సో వీటిలో మనకి సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే నార్త్ ఈస్ట్ ఉన్నాయో ఇవి ఎప్పుడు కూడా చాలా మంది యాక్చువల్గా వదిలేసుకుంటారు, నార్త్ ఈస్ట్కి వెళ్ళరు.
సో మీరు లేదు నాకు ఎన్ఐటి బ్రాండ్ కావాలి, ఎక్కడైనా పర్వాలేదు నేను జాయిన్ అయిపోతాను అనుకుంటే గనక నార్త్ ఈస్ట్ అలాగే శ్రీనగర్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. అవి కూడా లాస్ట్ బ్రాంచెస్ అమ్మా, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ సైన్సెస్. 2025లో మనకి 4 lakhs అన్నమాట. ఓకే, 4 lakhs ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా వచ్చాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు అంటే మీ ప్రిపరేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా చేసుకోవాలమ్మా. మీరు ప్రిపరేషన్ స్ట్రాంగ్గా లేకపోతే మాత్రం కాంపిటీషన్ చాలా వేరే లెవెల్లో ఉందన్నమాట. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఐటీస్కైనా ఎన్ఐటీస్కైనా IIITస్కైనా జిఎఫ్టిఐ అంటే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్స్, ఇవి కూడా బాగుంటాయి, వీటిలో కూడా మంచి ఉంటాయి. వీటిలో మీకు సీట్ రావాలి అన్నా, ఐఐటీస్ లో సీట్ రావాలి అన్నా ఫస్ట్ జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్ ఇవన్నీ క్లియర్ చేశాక మీరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి, దీనికి అప్లై చేసుకోవాలి. సో జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ అని చెప్పేసి జోసా అనే ఒక బాడీ ఉంటుంది. వాళ్ళు ఈ ఎన్ఐటీస్, IIITs, ఐఐటీస్ లోకి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. అంటే నీకు వచ్చిన ర్యాంక్ ఏంటి, నీకు వచ్చే అవైలబుల్ సీట్లు ఏంటి చెప్తారు. ఆ సీట్లలో నువ్వు అప్లై చేసుకుంటే బాబు నీకు ఈ కాలేజ్లో ఈ బ్రాంచ్ లో సీట్ వచ్చింది అని వీళ్ళు సీట్ అలొకేట్ చేస్తారనమాట. సో అది కౌన్సిలింగ్. జోసా అనేది అథారిటీ, వీళ్ళొక అథారిటీ. ఎలా అయితే ఎన్టీఏ అనే అథారిటీ ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తుందో జోసా అనే అథారిటీ కౌన్సిలింగ్ ప్రాసెస్ ని కండక్ట్ చేస్తుంది అనమాట. యూజువల్ గా జోసా కౌన్సిలింగ్ మన ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITs, జిఎఫ్టిఐస్ లో కౌన్సిలింగ్ ప్రాసెస్ 2 లెవెల్స్ లో ఉంటుంది. ఒకటి జోసా కౌన్సిలింగ్ అంటారు, రెండోది సిసాబ్ అంటారు. జోసా కౌన్సిలింగ్ లో యూజువల్ గా 5 to 6 రౌండ్స్ ఉంటాయి. ఓకే, లాస్ట్ రౌండ్ దాకా మీరు వెయిట్ చేయొచ్చు. 6th రౌండ్ లో కూడా ఫస్ట్ 5 rounds లోనూ సీట్ రాకపోయినా కూడా 6th రౌండ్ లో మీరు వెయిట్ చేస్తే 6th రౌండ్ లో సీట్లు కొట్టిన పిల్లలని బోల్డ్ మందిని చూసాను నేను. ఈవెన్ జోసాలో 6th రౌండ్ లో కూడా సీట్ రాలేదు, అప్పుడు ఆన్ ద స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు, దానినే సిసాబ్ అంటారు. సో సిసాబ్ అనేది phase 1, phase 2, level 1, level 2, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అని జరుగుతుంది. సిసాబ్ లో కూడా 2 phases ఉంటాయి. అయితే సిసాబ్ అనే దాంట్లో పార్టిసిపేట్ చేయాలా వద్దా ఇవన్నీ నేను మళ్ళీ మీకు డీటెయిల్డ్ గా చెప్తాను. సో ఇట్ ఈస్ అన్ ఏజెన్సీ దట్ కండక్ట్స్ అడ్మిషన్ ఫర్ 23 NITs, 23 IITs, 31 NITs, IIST షిప్పూర్, దీన్ని ఇప్పుడు NITs లోకి యాడ్ చేసేసారు. 26 IIITs, 46 GFTAs, వీటన్నిటిలోకి కూడా మీకు అడ్మిషన్ కావాలి అనుకుంటే జోసా వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట. సో జోసా అప్రాక్సిమేట్ గా అంటే ఇది ఎప్పుడు కూడా రిజల్ట్స్ రావాలి, జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, డేట్స్ అనౌన్స్ చేస్తారు. ఓకే, సో టోటల్ రౌండ్స్ 6 ఉంటాయి. దాని తర్వాత సిసాబ్ ఫర్ ఎన్ఐటి. సిసాబ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సిసాబ్ లో ఐఐటీస్ పార్టిసిపేట్ చేయవు. సిసాబ్ లో కేవలం ఎన్ఐటీస్ అండ్ IIITs మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి. జోసా కౌన్సిలింగ్ ఏదైతే ఉందో జోసా ఫస్ట్ రౌండ్ నుంచి 6 rounds వరకు వీటిలో మాత్రమే ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITs అన్ని పార్టిసిపేట్ చేస్తాయి. జోసా 6th రౌండ్ లో కూడా నీకు ఐఐటి రాలేదు అంటే సిసాబ్ లో ఐఐటి రాదు. ఐఐటీస్ డు నాట్ పార్టిసిపేట్ ఇన్ సిసాబ్. సిసాబ్ లో ఎన్ఐటీస్ కి మాత్రమే మీరు వెళ్ళొచ్చు. సో అది గుర్తుపెట్టుకోండి, సిసాబ్ లో 2 rounds ఉంటాయి. నౌ ఐఐటీస్ కి ఎలిజిబిలిటీ ఏంటి? మీరు ఖచ్చితంగా జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయి ఉండాలి. అది కూడా నా సజెషన్ బిలో 10,000 ర్యాంక్ ఉంటే నీకు ఒక మంచి ఐఐటీలో సీట్ వస్తుంది. అది కాకుండా 75% ఇన్ బోర్డ్స్ ఆర్ టాప్ 20% లో ఉండాలి. మేడం నాకు 75% రాలేదు, నేను టాప్ 20% లో ఉంటానా? ఆబ్వియస్ గా ఉండరమ్మా, గుర్తుపెట్టుకోండి. టాప్ 20% అంటే ఏంటి? 100 మంది ఎగ్జామ్ రాస్తే టాప్ 20లో నీ పేరు ఉండాలి. 100, 99, 98, 97, 96, 95 ఈ పొజిషన్ లో నీ పేరు ఉండాలి. అలా ఉంటే నువ్వు టాప్ 20% కి వెళ్తావు. ఆబ్వియస్ గా టాప్ 20% లో ఉన్న వాళ్ళందరూ స్టేట్ టాపర్స్ అవుతారు. కానీ నాకు 75% రాలేదు బోర్డ్స్ లో, సో నేను టాప్ 20% లో ఉంటానో నాకు ఎలా తెలుస్తుంది? ఆబ్వియస్ గా ఉండరమ్మా, మీరంతా వెతికేసుకుని చేయక్కర్లేదు. అండ్ ఆల్సో టాప్ 20% ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలాగే తెలంగాణ బోర్డు
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వాళ్ళు ఈ జోసా వాళ్ళకి లిస్ట్ సమర్పిస్తారు. మా రాష్ట్రంలో వీళ్ళు టాప్ 20% లో ఉన్న పిల్లల పేర్లు ఇస్తారు. ఆ పేర్లు లిస్ట్ లో నీ పేరు ఉంటే నువ్వు జోసాకి ఎలిజిబుల్, లేదంటే ఎలిజిబుల్ కాదు. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి, జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడానికి నేను ఎవ్వరు ఆపరు, నువ్వు హ్యాపీగా రాసుకోవచ్చు. నువ్వు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయినా కూడా జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసేసుకోవచ్చు, బికాస్ అప్పటికి బోర్డ్స్ ఎగ్జామ్స్ అవ్వవు. కానీ ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుంది, ఈ కౌన్సిలింగ్ లో నీ సర్టిఫికెట్స్ వెరిఫై చేస్తారు. అందులో నీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో 75% ఉందా, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ జోసా కౌన్సిలింగ్, లేదు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ జోసా కౌన్సిలింగ్. గాట్ ఇట్. నెక్స్ట్ ఎన్ఐటీస్, ట్రిపుల్ జిఎఫ్టిఐస్ కి కూడా వీటికేంటి, మీరు జేఈ మెయిన్స్ మంచి పర్సంటేజ్ తో పాస్ అయి ఉండాలి. ప్లస్ ఇక్కడ కూడా 75% క్రైటీరియా ఉంది. మీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామినేషన్ లో 75% క్రైటీరియా కంపల్సరీ టు పార్టిసిపేట్ ఇన్ జోసా కౌన్సిలింగ్. ఓకే, సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఫస్ట్ జోసా ఎవ్రీ ఇయర్ తన ఓన్ వెబ్సైట్ ని ఓపెన్ చేస్తుంది. జోసా 2025 వెబ్సైట్ వేరే ఉంటుంది, జోసా 2026 వెబ్సైట్ వేరే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ జోసా వాళ్ళు ఆ ఇయర్ కౌన్సిలింగ్ కి వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత స్టెప్ నెంబర్ 1 మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్సైట్ కౌన్సిలింగ్ అయినా, జోసా కౌన్సిలింగ్ అయినా, ఏ కౌన్సిలింగ్ అయినా రిజిస్ట్రేషన్ అనేది నార్మల్. రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, ఒక నామినల్ ఫీ ఉంటుంది, ఆ ఫీజు పే చేస్తారు. ఒక 500 600 ఎంతో ఉంటుంది. అది పే చేసిన తర్వాత మీ పేరు, హాల్ టికెట్ నెంబరు అన్ని ఆ డీటెయిల్స్ అడుగుతుంది. డీటెయిల్స్ ఫిల్ చేసేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మిమ్మల్ని నెక్స్ట్ స్టెప్ కి తీసుకెళ్తుంది, అదే చాయిస్ ఫిల్లింగ్. చాయిస్ ఫిల్లింగ్ అంటే ఏం లేదు, నీకు వచ్చిన ర్యాంక్ కి నీకు ఏ కాలేజెస్ లో ఏ బ్రాంచెస్ కావాలి నువ్వు ఫిల్ చేయాలి. అక్కడ నీకు ప్రొసీజర్ కనిపిస్తూ ఉంటుంది, నువ్వు ఫిల్ చేసుకోవాలి. దానికి ఫస్ట్ నువ్వు పేపర్ వర్క్ చేసుకోవాలి. నువ్వు కూర్చుని ఆ పేపర్ వర్క్ ఎలా చేసుకోవాలి అదే నేను మీకు వాళ్ళ క్లాస్లో చెప్తాను. జోసా కౌన్సిలింగ్ ప్రాసెస్ మళ్ళీ జోసా ఒకసారి ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ చెప్తా. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు ఈ రోజు నుంచి కూర్చుని నా ర్యాంక్ కి నాకు సీట్ వస్తుందా రాదా, రాదు అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి, వేరే యూనివర్సిటీకి వెళ్ళనా, డ్రాప్ తీసుకోనా, ఆ నిర్ణయం తీసుకోవడం కోసం మాత్రమే ఈ రోజు క్లాస్. చాయిస్ ఫిల్లింగ్ చేసేస్తారు. చేసిన తర్వాత రౌండ్ 1 కంటే ముందు మాక్ సీట్ అలాట్మెంట్ అని ఒక డ్రిల్ చేస్తారు. వీళ్ళు అందరూ చాయిస్ ఫిల్లింగ్ చేసేసుకున్నారు, ఒక మాక్ సీట్ అలాట్మెంట్ చేస్తారు. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అన్నమాట. మీరు ఇచ్చిన చాయిస్ ఫిల్లింగ్స్ కి దేశంలో ఒక 2.5 లక్షల మంది క్వాలిఫై అవుతారు కదా, 2.5 లక్షల మంది ఇచ్చిన చాయిస్ ఫిల్లింగ్ ని వీళ్ళు మాక్ డ్రిల్ చేసి ఒక మాక్ సీట్ అలాట్మెంట్ ఇస్తారు. మాక్ సీట్ అలాట్మెంట్ లో సీట్ రానంత మాత్రాన మనం వర్రీ అయిపోక్కర్లేదు. మాక్ సీట్ అలాట్మెంట్ లో మీరు చేయాల్సింది ఏంటంటే, ఓకే మాక్ సీట్ అలాట్మెంట్ లో నాకు ఏ సీట్ వచ్చింది, ఓ ఇది కాదు. మాక్ సీట్ అలాట్మెంట్ ఎందుకు పెడతారు అంటే, టు చేంజ్ యువర్ చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్. నేను సరిగ్గా చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చానా ఇవ్వలేదా, నాకు కావాల్సిన కాలేజ్ లో నాకు కావాల్సిన బ్రాంచ్ లో సీట్ వస్తుందా రాదా అనేది నీకు ఈ మాక్ సీట్ అలాట్మెంట్ లో తెలిసిపోతుంది. అలా తెలిసిన తర్వాత మళ్ళీ నువ్వు ఒకసారి అరేంజ్మెంట్ చేసుకోవచ్చు, ఆల్టర్నేటింగ్ చేసుకోవచ్చు. మాక్ సీట్ అలాట్మెంట్ తర్వాత మళ్ళీ నువ్వు ఒకసారి నీ చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ మార్చుకోవచ్చు. కింద కాలేజ్ పైకి, పై కాలేజ్ కిందకి, బ్రాంచ్ కిందకి పైకి అన్ని మార్చుకోవచ్చు. మార్చుకున్న తర్వాత రౌండ్ 1 స్టార్ట్ అవుతుంది. ఓకే, రౌండ్ 1 స్టార్ట్ అవుతుంది. రౌండ్ 1 స్టార్ట్ అయిన తర్వాత మీకు రౌండ్ 1 లో సీట్ వచ్చింది, వెల్ అండ్ గుడ్, సీట్ యాక్సెప్ట్ చెయ్యి. రౌండ్ 1 లో సీట్ రాలేదు, దెన్ గో టు రౌండ్ 2 కి ఆటోమేటిక్ గా మీరు వెళ్ళిపోతారు. రౌండ్ 2 లో కూడా రాలేదు, రౌండ్ 3 కి ఆటోమేటిక్ గా మీరు వెళ్ళిపోతారు. రౌండ్ 3 లో సీట్ వచ్చింది, యాక్సెప్ట్ చేసుకో. నచ్చలేదు, రౌండ్ 4 కి మీరు వెళ్ళొచ్చు. నాకు రౌండ్ 3 లో వచ్చింది నచ్చలేదు, నేను ఇంకా వెయిట్ చేస్తాను, బెటర్ కాలేజ్ కావాలి, రౌండ్ 4 కూడా వెళ్ళొచ్చు. అలా 6 రౌండ్స్ వరకు మీరు ముందుకు వెళ్తూ ఉండొచ్చు. ఫైనల్ గా నీకు వచ్చిన తర్వాత సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ వస్తాయి కదా, ఆ రిజల్ట్ ని నువ్వు లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న వెంటనే సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. దీనినే పార్షియల్ యాక్సెప్టెన్స్ ఫీజ్ అని కూడా అంటారు. సేమ్ వెబ్సైట్ లో కూడా ఇలాగే జరుగుతుంది. సీట్లు అలాట్ చేస్తారు, సీట్ అలాట్ చేసిన తర్వాత నీకు నచ్చిందే అనుకో, ఆ సీట్ ని యాక్సెప్ట్ చేయాలి.
యాక్సెప్ట్ చేయడము అంటే ఏంటి? పార్షియల్ ఫీజు పే చేయాలి. ఇది అప్రాక్సిమేట్ గా 30 నుంచి 35,000 అమౌంట్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా జోసాలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే జూన్ మంత్ దగ్గరలో మీరు ఒక 30 నుంచి 35,000 మీ అకౌంట్ లో రెడీగా పెట్టుకోవాలి. ఇది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది కాబట్టి మీరు అకౌంట్ లో రెడీగా పెట్టుకోండి అమ్మా. తర్వాత సీట్ పే చేస్తారు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది, అన్ని ఆన్లైన్ లోనే, ఎవ్రీథింగ్ ఆన్లైన్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చాలా జాగ్రత్తగా, వాడు ఫైల్ సైజ్ ఎంతైతే అడిగాడో అదే ఫైల్ సైజ్ లో నువ్వు అప్లోడ్ చేయాలి. చేయలేదనుకో నీకు క్వెరీస్ వస్తాయి. మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి. నీ మెయిల్ కానీ వెబ్సైట్ లో కానీ నువ్వు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తావు కదా. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 10th డాక్యుమెంట్ అప్లై చేసావు, అలాగే క్లాస్ 12th డాక్యుమెంట్ అప్లై చేసావు, ఆధార్ అప్లై చేసావు, ఆధార్ అప్లోడ్ చేసావు, అలాగే ఇంకొకటి ఏదో అప్లోడ్ చేసావు. ఇక్కడ ప్రతిదానికి టిక్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 12 నువ్వు సరిగ్గా అప్లోడ్ చేయలే, బ్లర్ గా వెళ్ళిపోయింది, రెడ్ కలర్ లో ఇంటూ మార్క్ పడుతుంది. ఏంటమ్మా ఇది? రెడ్ కలర్ లో ఇంటూ మార్క్ పడుతుంది. టిక్ అయితే గనక గ్రీన్ కలర్ లో టిక్ వస్తుంది, లేదా రెడ్ కలర్ లో ఇంటూ మార్క్ పడుతుంది. రెడ్ కలర్ లో ఇంటూ మార్క్ పడింది అంటే క్వెరీ అన్నమాట. బాబు నువ్వు సరిగ్గా అప్లోడ్ చేయలేదు, ఈ సర్టిఫికెట్ మళ్ళీ అప్లోడ్ చేయి, నువ్వు మళ్ళీ రీఅప్లోడ్ చేయాలి. సర్టిఫికెట్స్ లో ఏ మాత్రం మీరు సరిగ్గా ఆ క్వెరీ మేడం నేను చూసుకోలేదు అంటే కుదరదు. టైం లిమిట్ దాటింది, నువ్వు అప్లోడ్ చేయాలా, మళ్ళీ రీఅప్లోడ్ చేయాలా, నీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో జోసా కౌన్సిలింగ్ రెగ్యులర్ గా మీకు మీరే ఫాలో అప్ చేయాలి, మీకు ఎవరు చెప్పరు. మీకు మీరే ఫాలో అప్ చేసుకుని ఆన్లైన్ లో మొత్తం డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేశాక నీ సర్టిఫికెట్స్ అన్ని సూపర్ వెరిఫై అయిపోయాయి అని చెప్పేసి అప్పుడు నీకు ఇది ఇస్తారనమాట, ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్. సో ఇప్పుడు చూడండి, జోసా కౌన్సిలింగ్ రౌండ్ 1 లో నీకు ఒక సీట్ వచ్చింది, నీకు అది నచ్చలేదు. సో నీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, నచ్చితే గనక ఫ్రీజ్ చేసుకోవచ్చు, ఫ్రీజ్ చేసుకుని పార్షియల్ ఫీ పే చేసేస్తారు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది, నీకు సీట్ అలాట్ అయిపోతుంది. సరే, నీకు సీట్ నచ్చలేదు. దేర్ ఆర్ 2 ఆప్షన్స్, వన్ ఈజ్ ఫ్లోట్, అదర్ వన్ ఈజ్ స్లైడ్. స్లైడ్, ఫ్లోట్ 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. స్లైడింగ్ అంటే ఏంటి, ఫ్లోటింగ్ అంటే ఏంటి, ఇది కూడా నేను మీకు చెప్తాను చూడండి. సో స్టెప్ 1, josa.nic.in లోకి మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత జేఈ మెయిన్స్ అప్లికేషన్ నంబర్ తో లాగిన్ అవుతారు. డేట్ ఆఫ్ బర్త్ అన్ని అడుగుతుంది, అక్కడ పెట్టేసేయండి. ఫిల్అప్ ద స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ, స్టేట్ కోటా, నువ్వు ఏ స్టేట్ కి చెందిన వాడివి, స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అడుగుతుంది. స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అంటే ఏమీ లేదు, 10th క్లాస్ మార్క్ షీట్ లేదా 10th క్లాస్ మెమో. నువ్వు 10th క్లాస్ మెమో ఎక్కడైతే చదివావో అదే నీ లోకల్ స్టేట్ అవుతుంది. కాబట్టి 10th క్లాస్ మార్క్స్ మెమో ఈజ్ యూజువల్లీ కన్సిడర్డ్. ఓకే, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్టేట్ కోటా of that state from where you have completed your 12th. 10th గానీ 12th గానీ ఆ రీసెంట్ ఎగ్జామ్ యూజువల్ గా కన్సిడర్ చేస్తారు. 12th తీసుకోండి. 12th మార్క్స్ షీట్ ఏదైతే ఉందో అదే నీ లోకల్ కేటగిరీని డిసైడ్ చేస్తుంది. తర్వాత చాయిస్ ఫిల్లింగ్, నీకు అక్కడ ఏ కాలేజెస్ నీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, వాటిలో ఏ బ్రాంచెస్ ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది. నువ్వు ఆర్డర్ మార్చుకోవచ్చు, కింద కాలేజ్ పైకి, పై కాలేజ్ కిందకి, నీ ప్రిఫరెన్స్ ప్రకారం. నాకు ఫస్ట్ ఎన్ఐటి వరంగల్ కావాలి, ఆ తర్వాతే ఎన్ఐటి తిరుపతి కావాలి, ఆ తర్వాతే ఐఐటి తిరుపతి కదా, ఎన్ఐటి తాడేపల్లిగూడెం, ఆ తర్వాత ఇంకొక ప్రిఫరెన్స్, ఇలా పెట్టుకుంటూ వెళ్తారనమాట. ఓకే, సో పెట్టుకుంటూ వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ సబ్మిషన్ మీకు ఒక మాక్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది అని చెప్పాను కదా. మాక్ సీట్ అలాట్మెంట్ నచ్చలేదు అంటే మీరు కాలేజ్ ఆర్డర్ ని మార్చుకోవాలన్నమాట, పైకి కిందకి. ఒకసారి లాక్ అయిన తర్వాత మాత్రం ఫస్ట్ రౌండ్ లో మార్చుకోవడానికి ఉండదు. మళ్ళీ మార్చేసుకున్నాక ఫస్ట్ రౌండ్ లోకి ఎంటర్ అయ్యారు కదా, ఫస్ట్ రౌండ్ ఇంకా వచ్చేస్తుంది అనమాట మీకు రిజల్ట్. ఆఫ్టర్ దిస్ మెయిన్ కౌన్సిలింగ్ రౌండ్ ఫస్ట్ రౌండ్ 1 స్టార్ట్ అవుతుంది అనమాట. సో రౌండ్ 1 లో సీట్ రాలేదు, వెయిట్ చేయండి, అలా ఆటోమేటిక్ గా మీరు రౌండ్ 2కి వెళ్ళిపోతారు. రౌండ్ 2 లో సీట్ రాలేదు, ఏం చేయొద్దు, అలాగే మీరు వెయిట్ చేయండి, మీరు ఆటోమేటిక్ గా రౌండ్ 3కి ఫార్వర్డ్ అయిపోతారు. సో అలాగా మీరు ముందుకు రౌండ్ సీట్ అలాట్మెంట్ అయ్యేంత వరకు ముందుకు వెళ్ళిపోతారు. రౌండ్ 5 లో నీకు సీట్ వచ్చింది అనుకుందాం, సీట్ యాక్సెప్ట్ చేయాలా వద్దా? నచ్చింది, అమ్మయ్య నాకు కావాల్సిన కాలేజ్లో నాకు నచ్చిన బ్రాంచ్ ఇది, నేను జాయిన్ అయిపోతాను, వేరే వాటిలో వచ్చేలా అవకాశం లేదు, దెన్ వెల్ అండ్ గుడ్, యూ కెన్ ఫ్రీజ్ ఇట్. ఫ్రీజ్ చేసేసి మీరు పార్షియల్ ఫీ పేమెంట్ చేసేస్తారు. అలా కాదు, నచ్చలేదు, దెన్ యూ హ్యావ్ 2 ఆప్షన్స్, ఫ్లోట్ ఆప్షన్ అండ్ స్లైడ్ ఆప్షన్.
ఫ్రీజ్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, స్లైడ్ అంటే ఏంటి ఒకసారి చెప్తాను వినండి. ఫ్రీజింగ్ అంటే నువ్వు సీట్ నచ్చింది లాక్ చేసేసుకున్నావు, దానిని ఫ్రీజింగ్ అంటారు. ఒకసారి ఫ్రీజ్ చేసుకున్న తర్వాత నువ్వు మళ్ళీ వేరే రౌండ్ కి వెళ్ళడానికి ఉండదు, అక్కడితో నీ కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఫ్రీజ్ అయిపోయిన తర్వాత కూడా అంటే పార్షియల్ ఫీ పేమెంట్ చేసేసారు మీరు, అయినా సరే మీకు ఎక్కడో నచ్చలేదు, ఇంకొక బెటర్ బిట్స్ లో ఎక్కడో వచ్చింది, ఐ వాంట్ టు క్విట్, యూ కెన్ క్విట్. మీరు చేసిన పార్షియల్ ఫీ పేమెంట్ లో కొంత ప్రాసెసింగ్ ఫీజు కట్ చేసుకుని మిగతాది మీకు రీఫండ్ ఇచ్చేస్తారు. అందుకే ఈ ఫీ పేమెంట్ అంతా కూడా మీ అకౌంట్స్ లో నుంచి లేదా మీ పేరెంట్స్ అకౌంట్స్ లో నుంచి మాత్రమే చేయండి. నెట్ సెంటర్ వాళ్ళ అకౌంట్స్ లో నుంచి కానీ పక్కింటి వాళ్ళ అకౌంట్స్ లోంచి కానీ ఫీ పేమెంట్ అస్సలు చెయ్యొద్దు. ఎందుకంటే ఒకవేళ ఏమైనా రిఫండ్ చేయాలి అంటే మీరు ఏ అకౌంట్ నెంబర్ నుంచి పే చేశారో అదే అకౌంట్ నెంబర్ కి రిఫండ్ వస్తుంది మనీ. కాబట్టి రిఫండ్ వస్తుంది. మీరు ఎగ్జిట్ అయిపోతే గనక 6th రౌండ్ కంప్లీట్ అయ్యేలోగా ఎగ్జిట్ అయిపోయారనుకోండి, మీకు మనీ రిఫండ్ వచ్చేస్తుంది. ఈవెన్ సీసాబ్ ఫస్ట్ రౌండ్ లో మీరు విత్డ్రా అయిపోయినా ఎగ్జిట్ అయిపోయినా కూడా మీకు మనీ రీఫండ్ వస్తుంది. సీసాబ్ సెకండ్ రౌండ్ కి వెళ్ళారు అంటే మాత్రం మనీ రీఫండ్ రాదు. ఇంకా సెకండ్ రౌండ్ లో ఏది వస్తే ఆ సీట్ అక్సెప్ట్ చేసేసేయాలన్నమాట. నా కమింగ్ టు ఫ్లోట్ కి వచ్చేటప్పటికి, ఫ్లోట్ లో ఏంటంటే ఈ కాలేజ్ నాకు ఇష్టమే, ఎన్ఐటి వరంగల్ ఇష్టమే, కానీ ఎన్ఐటి వరంగల్లో మెకానికల్ వచ్చింది, వద్దు, ఇంకొంచెం అప్గ్రేడేషన్ అట్లీస్ట్ ఈసీఈ కావాలి నాకు ఎన్ఐటి వరంగల్లో. సో నీకు హ్యాపీ, బట్ స్టిల్ యూ వాంట్ టు ట్రై ఫర్ బెటర్ కాలేజ్ బ్రాంచ్ ఆర్ రైడ్ అలాంగ్. సో ఇంకా చూద్దాము అనుకుంటున్నావు వేరే కాలేజ్ లో, ఎన్ఐటి వరంగల్ వద్దు, పోనీ నాకు ఎన్ఐటి తాడేపల్లిగూడెంలో సిఎస్సి వస్తుందేమో చూస్తాను. సో అలా చూడడానికి మీరు ఏం చేసుకోవాలి, ఫ్లోట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. నా స్లైడ్ కి వచ్చేటప్పటికి, స్లైడ్ అంటే సేమ్ కాలేజ్ లో బెటర్ బ్రాంచ్ కావాలి అంటే స్లైడ్, సేమ్ కాలేజ్ లో బెటర్ బ్రాంచ్ కావాలి అంటే స్లైడ్, వేరే కాలేజ్ లేదా అదే కాలేజ్ లో బెటర్ బ్రాంచ్ లేదా వేరే కాలేజ్ లో వేరే బ్రాంచ్, ఏది కావాలన్నా మీరు ఫ్లోట్ కి వెళ్ళాలి. సో స్లైడ్ ఫ్లోట్ ఆప్షన్స్ అంటే అవన్నమాట. సో ఇవన్నీ చేసిన తర్వాత వన్స్ యూ చూస్ ఫ్రీజ్, యూ కాంట్ మూవ్ టు ఫ్లోట్ ఆర్ స్లైడ్ లేటర్. ఒకసారి మీరు సీట్ ఫ్రీజ్ చేశారు అంటే అది మీకు ఫిక్స్ అయిపోతుంది, మళ్ళీ ఫ్లోటింగ్ కి స్లైడింగ్ కి వెళ్ళలేరు అనమాట. సో చూసుకుని చెయ్యండి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏమేమి అడుగుతాడు జోసా కౌన్సిలింగ్ లో అప్లోడ్ చేయడానికి, చాలా ఇంపార్టెంట్, ఇప్పటి నుంచి రెడీ చేసి పెట్టుకోండి. 2 పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఇవన్నీ ఆన్లైన్ లో అప్లై చేయడమే. మీరు వ్యాలిడ్ ఫోటో ఐడి అంటే బెటర్ ఆధార్ కార్డ్, లేదు పాన్ కార్డ్, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్, ఫోటో ఉన్న ఐడెంటిటీ కార్డు, 10th క్లాస్ మార్క్ షీట్, క్లాస్ 12 మార్క్ షీట్, స్టేట్ ఎలిజిబిలిటీ. స్టేట్ ఎలిజిబిలిటీ అంటే చెప్పాను కదా, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మార్క్స్ లిస్ట్, అదే మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మెమో ఏదైతే ఉందో అదే మీకు స్టేట్ ఎలిజిబిలిటీని డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్, మీరు ఇది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఏం కంగారు పడకండి, దీని ఫార్మాట్ ఏదైతే ఉందో వాళ్ళు జోసాలో మీకు ఇస్తారు, మీరు జస్ట్ ఆ ఫార్మాట్ ని డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేయడమే. సో మెడికల్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అని కంగారు పడకండి, జోసా వాళ్లే మీకు మెడికల్ సర్టిఫికేట్ డమ్మీ ప్రొవైడ్ చేస్తారు, అది మీరు డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసేసి రీఅప్లోడ్ చేయాలి. నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్, ఎస్ ఇది మీరు తెచ్చుకోవాలి. మీ దగ్గర కేటగిరీ సర్టిఫికేట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓసీ వాళ్ళకి కేటగిరీ సర్టిఫికేట్ ఉండదు, మీరు ఓబీసీ అయితే బీసీ ఏబిసిడి అలా ఉండదు, కేవలం ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికెట్ సెంట్రల్ ఫార్మాట్ లో ఉండాలి. అదేంటో మాకు తెలియదు మేడం అంటే ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళండి, వాళ్లే చెప్తారు మీకు ఏం చేయాలి అనేది, పేరెంట్స్ ని తీసుకుని వెళ్ళండి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా కేటగిరీ సర్టిఫికెట్ ఉండాలి. నా రిక్వెస్ట్, కేటగిరీ సర్టిఫికెట్ కొంచెమైనా లేటెస్ట్ ఉండాలి, మరి 1994, 2020, 2022 కాకుండా 24, 25, 26. నా రికమెండేషన్ 25, 26 లో మాత్రమే తీసుకోండి, బికాస్ జోసా కౌన్సిలింగ్ లో చాలా త్వరగా సర్టిఫికెట్స్ రిజెక్ట్ అయిపోతాయి. సో టేక్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్. నెక్స్ట్ పాస్బుక్ అండ్ క్రాస్ చెక్, ఇదేంటి మీకు తెలియకపోతే పేరెంట్స్ ని అడిగితే వాళ్ళే చెప్పేస్తారు క్రాస్ చెక్ అంటే ఏంటి. ఇవన్నీ మీరు జోసా కౌన్సిలింగ్ కి రెడీ పెట్టుకోవాలన్నమాట. సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ చెప్పాను కదా, ఒకవేళ మీకు నచ్చితే సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు పే చేయాలి. అది అప్రాక్సిమేట్ గా 35,000 ఉంటుంది జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి, 15,000 ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి,
మీకు ఒకవేళ ఎగ్జిట్ అయిపోతే గనక ఏదో ఒక ప్లేస్ లో నాకు ఇది కౌన్సిలింగ్ వద్దు, నాకు అసలు నచ్చిన సీట్లు రావట్లేదు, నేను అసలు NITs కి IITs కి వెళ్ళను అనుకుంటే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎగ్జిట్ అయిపోతే దీంట్లో కొంత ప్రాసెసింగ్ ఫీ వాళ్ళు పక్కన పెట్టుకుని అరౌండ్ సమ్ 7-8,000 ఎంతో పక్కన పెట్టుకుని మిగతా మనీ మీకు వాపస్ రిఫండ్ ఇచ్చేస్తారు అనమాట. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డౌన్లోడ్ వెరిఫికేషన్ లెటర్, సబ్మిట్ దిస్ లెటర్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫైనల్ అడ్మిషన్. నీకు ఒక వెరిఫికేషన్ లెటర్, బాబు నీకు ఫలానా NIT లో ఫలానా బ్రాంచ్ లో సీట్ వచ్చింది ఇదిగో అని చెప్పి నీకు ఒక లెటర్ వస్తుంది. అది నువ్వు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవాలి. నువ్వు ఆ NIT లో జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు, ఫిజికల్ గా వెళ్ళినప్పుడు అది సబ్మిట్ చేయాలి. సో ఫైనల్ అడ్మిషన్ బై ఇన్స్టిట్యూట్, ఫైనల్ అడ్మిషన్ ప్రాసెస్ అక్కడ కంప్లీట్ అవుతుంది అనమాట, నీ ఇన్స్టిట్యూట్ లో కంప్లీట్ అవుతుంది. సో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అక్కడ మీరు పూర్తిగా అడ్మిషన్ తీసుకురావడానికి ప్రొవిజనల్ జోసా సీట్ అలాట్మెంట్ లెటర్ 2026, సీట్ అలాట్మెంట్ లెటర్ వస్తుంది కదా, అది ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవాలి. 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సిమిలర్ టు 1 అప్లోడెడ్ ఇన్ JEE Mains. JEE Mains నుంచి మీరు ఏదైతే ఫోటో అప్లోడ్ చేసుకుంటూ వచ్చారో అదే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ 3 ఉండాలి. క్యాండిడేట్ అండర్టేకింగ్ లెటర్ కూడా మీకు జోసా కౌన్సిలింగ్ లోనే వస్తుంది. అలాట్మెంట్ లెటర్ తో పాటు అండర్టేకింగ్ లెటర్ కూడా ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రూఫ్ ఆఫ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీ పేమెంట్ బై ఈ చలాన్ ఆర్ బ్యాంకింగ్, మీరు పేమెంట్ చేశారు, చలానా ఉండాలి. ఇవన్నీ ఏంటి మాకు తెలియదు, పేరెంట్స్ ని అడగండి. బ్యాంక్ కి సంబంధించినవి ఏమైనా మీరు ఓన్ డెసిషన్లు తీసుకోక్కర్లేదు, పేరెంట్స్ ని అడగండి. చలానా అంటే ఏంటి వాళ్ళే చెప్పేస్తారు. JEE Mains స్కోర్ కార్డ్, JEE Mains అడ్మిట్ కార్డ్, క్లాస్ 10th మార్క్ షీట్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, క్లాస్ 12th మార్క్ షీట్, వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, మెడికల్ సర్టిఫికేట్ చెప్పాను కదా మీరు డౌన్లోడ్ చేసుకుంటారు, జోసా వాళ్ళే ఇస్తారు అని చెప్పాను. కేటగిరీ సర్టిఫికేట్ ఓన్లీ ఫర్ OBC NCL SC ST వాళ్ళకి మాత్రమే. PWD సర్టిఫికేట్ PWD క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళకి. తర్వాత OCA సర్టిఫికేట్ ఆర్ PIO సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, రిజిస్ట్రేషన్ అండ్ ఫిల్డ్ చాయిసెస్ ఆఫ్ సీట్ అలాట్మెంట్, ఇవన్నీ మీ దగ్గర ఉండాలి. ఎప్పుడు నువ్వు కాలేజ్ కి వెళ్ళి అడ్మిషన్ తీసుకుంటున్నప్పుడు నీ దగ్గర ఇవన్నీ ఉండి తీరాల్సిందే. IITs కి ఏమేమి కావాలి సేమ్ అవే ఉంటాయి, పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. నౌ కమింగ్ టు స్పెషల్ కౌన్సిలింగ్ రౌండ్. స్పెషల్ కౌన్సిలింగ్ రౌండ్ ని CSAB అంటారు అనమాట, అంటే స్పాట్ అడ్మిషన్ రౌండ్. జోసా 6 rounds కంప్లీట్ అయిపోయాయి, నీకు సీట్ సాటిస్ఫాక్షన్ లేదు, దెన్ యూ కెన్ గెట్ ఇన్ టు CSAB. యాజ్ ఐ టోల్డ్ యూ, CSAB లో కూడా సీట్లు వస్తాయి. CSAB ఫస్ట్ రౌండ్ వరకు మీరు రిఫండ్ అడగచ్చు. మీరు CSAB ఫైనల్ రౌండ్ లోకి వెళ్ళారు అంటే మాత్రం మీకు రిఫండ్ రాదు, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద సీట్ అనమాట. సో రౌండ్స్ విల్ బి మేనేజ్డ్ బై NITK Surathkal త్రూ ద అఫీషియల్ CSAB పోర్టల్. వీటన్నిటికీ సెపరేట్ వెబ్సైట్స్ ఉంటాయన్నమాట. విత్డ్రా అండ్ ఎగ్జిట్ చెప్పాను కదా, మీరు విత్డ్రా చేసుకోవచ్చు లేదా ఎగ్జిట్ కూడా అవ్వచ్చు. నా సీట్ నాకు నచ్చలేదు అంటే హౌ టు విత్డ్రా ఆర్ ఎగ్జిట్ చూస్. మీకు అక్కడ ఎగ్జిట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది, నువ్వు ఉంటావా ఎగ్జిట్ అయిపోతావా అది అడుగుతుంది. నువ్వు ఎగ్జిట్ అయిపోవాలి అనుకుంటే ఎగ్జిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే అయిపోతుంది. ఓకే, so candidates who have exercised exit option will not be considered for subsequent rounds. నువ్వు round 3 లో ఉన్నప్పుడు ఎగ్జిట్ చేస్తావు, అప్పుడు మళ్ళీ round 4 కి అప్లై చేసుకోవచ్చా మ్యామ్? ఇంకా కుదరదు. మీరు ఎగ్జిట్ అయిపోయారా, పర్మనెంట్ గా జోసా కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అయిపోతారు. ఇఫ్ యూ హ్యావ్ బీన్ అలొకేటెడ్ అ సీట్, ఇంకొక చాయిస్, నీకు సీట్ వచ్చింది బట్ యూ హ్యావ్ ద ఆప్షన్ టు విత్డ్రా. ఎస్, యూ హ్యావ్ ద ఆప్షన్ టు విత్డ్రా. సీట్ వచ్చింది, నచ్చలేదు, విత్డ్రా చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. నెక్స్ట్, యువర్ సీట్ అలొకేషన్ విల్ బి క్యాన్సిల్డ్ అండ్ యూ విల్ బి అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్ ప్రాసెస్. మీరు విత్డ్రా చేసుకున్నారు అంటే మాత్రం మీ సీట్ మీకు ఇంకా రాదు, మీరు జోసా కౌన్సిలింగ్ నుంచి బయటకు వచ్చేసేయాలి. హౌఎవర్ దెర్ ఈస్ నో ఎగ్జిట్ ఆర్ విత్డ్రా ఆప్షన్ ఇన్ ద చెప్పాను కదా. CSAB లాస్ట్ రౌండ్ కి వెళ్ళారు అంటే మాత్రం విత్డ్రాలు ఎగ్జిట్లు ఉండవు, వచ్చిన సీట్ యాక్సెప్ట్ చేయాలి లేదా మీ డబ్బులు మీరు వదిలేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం చాయిస్లు బాగా, చాలా మంది 1, 2, 3, 4 చాయిస్లు పెట్టుకుంటారు, ఇది కాకపోతే అది కాదు, మీకు ఎన్ని చాయిసెస్ ఉంటే అన్ని ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను మీకు చాయిస్ ఎలా ఫిల్ చేసుకోవాలి దాని గురించి కూడా చెప్తాను. ఫస్ట్ థింగ్, మీరు గూగుల్కి వెళ్ళండి. గూగుల్లో మీరు జోసా అని టైప్ చేయండి, జోసా 2025.
జోసా 2025 ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ 2025 జోసా దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వచ్చేస్తుంది డైరెక్ట్ గా. సో చూడండి, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ 2025 దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో దీంట్లో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మీ ర్యాంక్ కి ఏ కాలేజ్ వస్తుంది అని. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏ రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నావు, లెట్ us గో డైరెక్ట్లీ టు 6th రౌండ్కి వెళ్ళిపోదాం. నా ఇన్స్టిట్యూట్ టైప్ నాకు అన్ని కావాలా, ఎన్ఐటీస్ మాత్రమే కావాలా, సెలెక్ట్ చేసుకోండి. సో ఇందులో ఏమేమి ఉన్నాయో చూసుకోండి. GFTI గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ అంటే GFTI, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT, IIIT, IIITs, NITs. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సెలెక్ట్ NIT సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఇన్స్టిట్యూట్ నేమ్ NITs లో అన్ని NITs చూద్దాం అనుకుంటున్నావా, నీకు కొన్ని సెలెక్షన్ ఉన్నాయా? నీకేమైనా పేర్లు కావాలంటే ఆ పేర్లు నువ్వు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నేను ఆల్ సెలెక్ట్ చేసుకుంటా, ఆల్ NITs లో కట్ ఆఫ్లు నాకు కావాలి. తర్వాత అకాడమిక్ ప్రోగ్రామ్, నీకు కొన్ని సెలెక్షన్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మాత్రమే చూద్దాము అనుకుంటున్నాను, దెన్ సెలెక్ట్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. అలా కాదు, నేను మొత్తం అన్ని చూద్దాం అనుకుంటున్నాను, సెలెక్ట్ ఆల్. నెక్స్ట్ కేటగిరీ అమ్మ, నెక్స్ట్ కేటగిరీ సెలెక్ట్. నువ్వు గనక ఒకవేళ ఓపెన్ కేటగిరీలో ఉంటే CRL ఓపెన్ కేటగిరీ. CRL అంటే OC కేటగిరీ వాళ్ళు ఓపెన్ లోకి రావాలి. ఓన్లీ SC కావాలా, ST PW, SC PW, OBC NCL PW, EWS PW, PWD అండ్ ఓపెన్ PWD. ఓపెన్ కేటగిరీలో PWD అన్నమాట, ST, EWS, OBC, NCL. మీరు ఏ కేటగిరీకి చెందుతారు? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ SC కేటగిరీ కావాలి. సో నేను SC కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాక సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టగానే మీకు ఇక్కడ వచ్చేస్తాయి చూడండి. మీరు ఇప్పుడు ఏం సెలెక్ట్ చేసుకున్నారు? SC కేటగిరీ. సో SC వాళ్ళు కేటగిరీ ర్యాంక్ చెక్ చేసుకోండి. SC వాళ్ళు ఏం చేస్తారు? కేటగిరీ ర్యాంక్ చెక్ చేసుకోండి, CRL కాదు, కేటగిరీ ర్యాంక్. సో లాస్ట్ టైం SC వాళ్ళకి కేటగిరీ ర్యాంక్ ఎంత వరకు కట్ అయింది మీరు ఒకసారి చూసుకుంటే, క్లోజింగ్ ర్యాంక్ చూడండి. ఇక్కడ మీకు జెండర్ కూడా ఉంటుంది, జెండర్ న్యూట్రల్ వేరు, జెండర్ ఫీమేల్ వేరు. ఓన్లీ ఫీమేల్ ఉన్న కాలేజెస్ సెపరేట్ సీట్లు ఉంటాయి, సూపర్ న్యూమరీ కోటా. సో మీరు జెండర్ న్యూట్రల్ లో చూసేసుకోండి. జెండర్ న్యూట్రల్ లో లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్ జెండర్ న్యూట్రల్ SC కేటగిరీ హోమ్ స్టేట్ వేరు, అదర్ స్టేట్ వేరు. హోమ్ స్టేట్ వేరు, అదర్ స్టేట్ వేరు. మీరు అదర్ స్టేట్ చూసుకోండి. హోమ్ స్టేట్ ఏది ఉంటుంది మనకి? NIT తాడేపల్లిగూడెం ఆంధ్ర వాళ్ళకి హోమ్ స్టేట్, NIT వరంగల్ తెలంగాణ వాళ్ళకి హోమ్ స్టేట్. అది తప్ప మిగతావన్నీ అదర్ స్టేటే ఉంటాయి. సో మనము అదర్ స్టేట్ లో చూసుకుంటే గనక 7,000 ర్యాంక్ దగ్గర కట్ అయిపోయింది SC వాళ్ళకి. ఏంటది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ NIT జలంధర్ బయోటెక్నాలజీ 7,000 దగ్గర కట్ అయిపోయింది. ఈ ఇయర్ కూడా ఆల్మోస్ట్ 7,000 కంటే ఎక్కువ ర్యాంక్ వచ్చింది అంటే NIT జలంధర్ లో SC క్యాండిడేట్ కి బయోటెక్నాలజీ రాదు. సో బయోటెక్నాలజీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ NIT జలంధర్ లో కెమికల్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ లో చూసుకోవాలి. అదర్ స్టేట్ లో చూడండి, జెండర్ న్యూట్రల్ 6,400 దగ్గర కట్ అయిపోయింది. సో 6,000 కంటే ఎక్కువ ర్యాంక్ ఉంటే కెమికల్ ఇంజనీరింగ్ రాదు. జలంధర్ లో మనకి కంప్యూటర్ సైన్స్ కావాలి అనుకుంటే కంప్యూటర్ సైన్స్ అదర్ స్టేట్ లో చూడండి, జెండర్ న్యూట్రల్ 2,000 ర్యాంక్ దగ్గర కట్ అయిపోయింది. నేను మాట్లాడేది కేటగిరీ ర్యాంక్. SC కేటగిరీ ర్యాంక్ 2,000 కంటే ఎక్కువ ఉంటే NIT జలంధర్ లో CSE లో సీటు రాదు. అదే డేటా సైన్స్ లో నాకు సీట్ కావాలి NIT జలంధర్ అనుకుంటే నీకు అది కూడా 2,600 దగ్గర కట్ అయిపోయింది. సో ఇలా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. NIT జలంధర్ లో ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లాస్ట్ ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా. అందుకే చూడండి 10,000 ఫీమేల్ అయితే చూడండి 10,000 ర్యాంక్ కూడా వచ్చింది. NIT జలంధర్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఓన్లీ ఫీమేల్ కోటాలో 10,000 కేటగిరీ ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వస్తుంది. కాకపోతే ఇవన్నీ లాస్ట్ బ్రాంచ్ లో అవుతాయి అనమాట. సో ఇలాగా మీరు NIT జలంధర్ అయిపోయింది. నెక్స్ట్ NIT ట్రిపుల్ ఐటీ జైపూర్. ఇందులో చూడండి ఆర్కిటెక్చర్ 5 years కోర్స్, జాగ్రత్తగా చూసుకోండి, ఇక్కడ అన్ని రాసి ఉన్నాయి. 5 years కోర్స్, 4 years బీటెక్,
ఏంటి నేను తీసుకునే కోర్స్ కూడా మీరు సరిగ్గా చూసుకోవాలన్నమాట. ఓకే, సో ఇలా చూసుకుంటూ వెళ్తే ఇది జైపూర్ అయిపోయిన తర్వాత భోపాల్, మౌలానా ఆజాద్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ భోపాల్, తర్వాత ఇలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే అలా ఒక్కొక్కటి చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ మోతిలా NIT అలహాబాద్, సో IIIT అలహాబాద్, NIT అగర్తల, ఇది ఒకటి మీరు చూడండి, చాలా మంది వదిలేస్తూ ఉంటారు ఇది. NIT అగర్తలలో బయోటెక్నాలజీలో సీట్ కావాలి, అదర్ స్టేట్, జెండర్ న్యూట్రల్ అయితే గనక 9000 ర్యాంక్ దగ్గర కట్ అయిపోయింది. యూజువల్ గా NIT అగర్తల, సిల్చారు, అగర్తల, శ్రీనగర్ ఈ మూడు కూడా ఒక 7-8,000 ర్యాంకులు వచ్చినా కూడా సీట్లు వస్తాయి మీకు లాస్ట్ అన్నమాట. సో అలాగా మీరు ఇక్కడ చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా మీరు చెక్ చేసుకోవాలమ్మా, నాకు వచ్చిన కేటగిరీ ర్యాంక్ ఎంత, ఆ కేటగిరీ ర్యాంక్ కి నాకు ఈ NITలో ఫలానా బ్రాంచ్ లో సీట్ వస్తుందా రాదా, అది కూడా కెమిస్ట్రీ 5 years చూసాం మనం. అగర్తల, ఓకే, అగర్తల తర్వాత ఇలా అన్ని NITలో ఉంటాయి. అగర్తలలో నాకు ఎక్కడ సీట్ వస్తుంది, అగర్తలలో చూడండి 42,000 అది హోమ్ స్టేట్ అవుతుంది. 10,000 జెండర్ న్యూట్రల్, ఏంటిది 5 years డిగ్రీ కోర్స్, ఫిజిక్స్ 5 years డ్యూయల్ డిగ్రీ కోర్సు 10,000 ర్యాంక్ దగ్గర కట్ అయింది అనమాట. అలా నెక్స్ట్ క్యాలికట్ ఉంది చూడండి. సో ఇలా మీరు చెక్ చేసుకోవాలి, ఇలా చాలా NITs ఉంటాయి. సో కేటగిరీ వైజ్ మీకు ఎక్కడ కట్ అవుతుంది చెక్ చేసుకోవాలి. బట్ ఆన్ అన్ యావరేజ్ లెట్ మీ టెల్ యూ ఆల్, మీరు ఫీమేల్ SC క్యాండిడేట్ అయితే గనక, ఫీమేల్ SC క్యాండిడేట్ అయితే మీ కేటగిరీ ర్యాంక్ 10-11 వేలు ఉన్నా కూడా మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కూడా లాస్ట్ వస్తాయి. బెస్ట్ కాలేజ్లో బెస్ట్ బ్రాంచ్లో రావాలి అంటే కేటగిరీ ర్యాంక్ బిలో 2,000 ఉంటే మీకు ఒక మంచి NITలో సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది SC కేటగిరీ. బికాస్ మీరు ఇక్కడ చూడండి, ఎంత చూసినా 4,000, 5,000, 2,000, అదర్ స్టేట్ చూసుకోవాలి మనము 2,000, 4,000, నెక్స్ట్ చూడండి 2,000, అన్ని 2,000, 4,000 అంతకు మించి లేవు. ఎక్కడైనా వచ్చిందంటే 12,000 ఎందుకుందంటే హోమ్ స్టేట్ కాకపోతే మనకు అదర్ స్టేట్ లో దాదాపుగా మీకు చూడండి, అదర్ స్టేట్ లో జనరల్ న్యూట్రల్ 7,000 పైన ర్యాంక్ ఉంటే మీకు సీట్ రాదు. 7,000 పైన ఉంటే రాదమ్మా. అదే ఫీమేల్ అయితే 10,000 ర్యాంక్ ఉన్నా కూడా పర్వాలేదు, సీట్ వస్తుంది. ఇలా ఎన్నున్నాయి చూడండి, ఇవన్నీ కూర్చుని మీరు చెక్ చేసుకోవాలి, కూర్చుని ఓపిక్గా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించింది SC కేటగిరీ. మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగా మీరు చెక్ చేసుకోండి, సీట్ వస్తుందా రాదా మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. దానిని బట్టి మీరు జోసా కౌన్సిలింగ్ కి ఒక చార్ట్ తయారు చేసుకోండి, మీ అంతటా మీరే లిస్ట్ తయారు చేసుకొని రెడీగా ఉండండి. ఓకే, సో this is the basic information regarding JOSA counseling and CSAB. ఒకసారి డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత I will definitely do the follow up of all the activities. సో అప్పుడు మళ్ళీ మీకు డీటెయిల్డ్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ రోజు వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, ఇఫ్ యు ఆర్ థింకింగ్ అబౌట్ టేకింగ్ డ్రాప్, ఎందుకంటే మీకు సీట్ వస్తుందా రాదా ఇప్పుడు తెలిసిపోతుంది. సో ఇఫ్ యు ఆర్ థింకింగ్ అబౌట్ డ్రాప్, త్వరగా తీసుకోండి, మన సీట్స్ అన్ని కంప్లీట్ గా ఫిల్అప్ అయిపోతున్నాయి. కాబట్టి ఈ ఫోన్ నంబర్ కి మీరు కాల్ చేసి మీ అడ్మిషన్ గురించి ఎంక్వైరీ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ డ్రాపర్స్, క్లాస్ 10th కంప్లీట్ అయ్యి ఇంటర్లో జాయిన్ అవ్వాలన్నా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వేరే చోట చదివారు, మన వేదాంతకు షిఫ్ట్ అవుదాం అనుకున్నా, యు జస్ట్ మేక్ అ కాల్ టు దిస్ నంబర్. మా కౌన్సిలర్స్ మీతో మాట్లాడతారు. ఓకే, సో ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీబడి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్స్. బై ఎవ్రీ